పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం బంగారం ధర రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. అయితే ఇదంతా తాత్కాలికం. రాబోయే రోజుల్లో బంగారం మరింత ప్రియమవుతుందంటున్నారు వ్యాపారులు. అసలు బంగారంపై పెట్టుబడులకు అనుకూల సమయం ఇదేనా? రేట్లు తగ్గుదల పెరుగుదల ఇన్వెస్టర్లకి లాభమా నష్టమా తదితర అంశాలపై మరింత సమాచారాన్ని వైజాగ్ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో గోల్డ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, గోల్డ్ రేట్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ అవుతున్న నేపథ్యంలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఈ టైంలో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనం బెనిఫిట్స్ అవుతామా లేదా, ఈ విషయాలకు సంబంధించి ఒకసారి మాట్లాడదాం. అండ్ గోల్డ్ రేట్ అనేది బాగా తగ్గింది. ఇప్పుడు ఈ రోజు అట్ ప్రజెంట్ 13,000 వరకు కూడా తగ్గింది. అయితే 10 grams గోల్డ్ కానీ లేకపోతే ఇన్వెస్ట్ మీద బిస్కెట్ గోల్డ్ కానీ మీరు క్యాల్కులేషన్స్ చేస్తే ప్రజెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇక్కడ అట్ ప్రెజెంట్ రేట్ ఎలా ఉంది? యాక్చువల్గా జరిగిన రోజుల్లో 10 grams గోల్డ్ ప్రైస్ వచ్చి 17,900 to 18,000 దాకా పెరిగింది. ఇప్పుడు అట్ ప్రజెంట్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చి 14,500కి మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ 10 grams బిస్కెట్ రేట్ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే గోల్డ్ హైక్ అయ్యి మళ్ళీ కొద్దిగా డౌన్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఈ డౌన్ఫాల్ అన్నది ఓన్లీ సమ్ టైమ్ మైనసే తప్ప ఓవరాల్గా మటుకు గోల్డ్ సిల్వర్ అన్నీ 100% ప్లస్లోనే ఉంటుంది. మీరు స్పాన్ ఆఫ్ మీరు ఒక 15 days 1 month అన్నది పక్కన పెట్టండి. ఓవరాల్గా మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్నా ఒక 3 to 4 months తీసుకున్నట్లయితే 100% గోల్డ్ సిల్వర్ 100% ప్లస్లోనే ఉంటాయి. అందులో ఎలాంటిది లేదు. యాక్చువల్గా 10 grams వచ్చి 17,900 ఉండేది, ఇప్పుడు 14,500 15,000 ఇంచుమించు అలా ఫ్లక్చువేట్ అవుతుంది. యాక్చువల్గా 100-200 మైనస్ వచ్చినా ఓవరాల్గా మీరు లాంగ్ స్పాన్ తీసుకున్నట్లయితే 100% ప్లస్లో ఉంటారు. ఎట్ ద టైం మీరు సిల్వర్ తీసుకున్నట్లయితే 2 lakhs వరకు ఉండే సిల్వరు 4,10,000 అయింది కిలో. ఇప్పుడు అది 240-250 ఇన్ బిట్వీన్ ఉంది. ఓవరాల్గా కొద్దిగా మైనస్ వచ్చిన కంగారు పడక్కల్లా మీరు దర్జాగా హ్యాపీగా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ప్లస్ ఉంటారు తప్ప ఎవరు ఇందులో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. దర్జాగా హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇక్కడ గోల్డ్ షాప్స్లో లేకపోతే గోల్డ్ రిటైల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో వేరియేషన్స్ ఎలా కనిపిస్తుంది? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ మైనస్ అన్నది కొద్దిగా మైనస్ వచ్చింది, ఇంకా కొద్దిగా మైనస్ అని అంటున్నారు. కాకపోతే ఒక 500-300 10 grams గ్రాముకి ఒక 300 to 500 తగ్గినా పెరగడం వస్తే మటుకు 2,000 to 3,000 మళ్ళీ పాత రేటుకి మారే అవకాశం 100% కనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కొద్ది ఫ్లక్చువేషన్స్ అయ్యి ఇన్వెస్టర్స్ అందరూ వేరే మెటల్స్లో పెడతాం వల్ల ఇది అయ్యింది. ఖచ్చితంగా 100% మీరు ప్లస్లోనే ఉంటారు. గోల్డ్ ఆర్ సిల్వర్ ఈ మెటల్స్ అనేవి ఎప్పుడు కూడా హాట్ టాపిక్ మెటల్స్. వీటి మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇంక్రీజ్మెంట్ మీరు కూడా చెప్తున్నారు. సో డాలర్ క్యాలిక్యులేషన్స్లో కనుక ఇప్పుడు కొద్దిగా మార్పులు వచ్చినా ఆ తర్వాత అది పెరుగుతుందని అంటున్నారు. ఓవరాల్గా ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ఓవరాల్గా మార్కెట్ అయితే కొద్దిగా రేట్ ఒకటి ఫ్లక్చువేషన్స్ ఉండడంతో జనాలు కొనేవాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక స్టాండర్డ్ రేట్ వచ్చింది అనుకోండి, బయ్యర్స్ అందరూ హ్యాపీగా కొనుక్కుంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే రేటు మార్నింగ్ ఓ రేట్ ఉంటుంది, ఇది వరకు ఏంటంటే ఒక 2 daysకి రేటు ఒకసారి మారేది. ఇవాళ ఏమవుతుంది, మార్నింగ్ ఓ రేట్ ఉంటుంది, మధ్యాహ్నం రేట్ ఉంటుంది, సాయంత్రం రేట్ ఉంటుంది. దీనివల్ల మా బిజినెస్ మ్యాన్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ వేరే షాప్లో చూసి వస్తారు, ఇక్కడ చూసేటికి రేటు పెరగచ్చు తగ్గచ్చు. అలాగే మధ్యాహ్నం మన దగ్గర చూసి ఈవినింగ్ వేరే షాప్కి వెళ్ళి గోమని ఏమైనా కంపేర్ చేసుకున్నట్లయితే రేట్ వేరియేషన్స్ ఇబ్బంది అవుతుంది. అలా అని చెప్పి వచ్చి క్లారిటీ ఇస్తే వివరం చెబితే అందరూ హ్యాపీ. కాకపోతే ఈ విధానంలో రేట్ ఫ్లక్చుయేషన్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కొద్దిగా ఈ వారిది అయిపోతే రేట్ స్టాండర్డ్ అవుద్దని 100% అనుకుంటున్నాం. ఎట్ ద టైం గోల్డ్ ప్రైస్ కూడా 100% ప్లస్లోనే ఉంటుంది. ఇందులో మీరు ఎలాంటి దక్కల్లా స్పాన్ ఆఫ్ నేను చెప్పేది ఒక 15 days 1 month కాదు, మీరు స్పాన్ ఆఫ్ 3 to 6 months తీసుకున్నట్లయితే మీరు కొన్న గోల్డ్ కానీ సిల్వర్ కానీ 100% హైకే ఉంటుంది. హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీని అంత బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు కదా. ఇది
ఇక్కడ మొత్తానికి గోల్డ్ మర్చెంట్స్ చెప్తున్న వివరాలు అయితే మనం చూస్తే గనక వ్యాపారుల వరకు కూడా ఇప్పుడున్న రేట్స్ డౌన్ఫాల్ అవటం, ఇంక్రీజ్ అవ్వటం, ఇవన్నీ కొంత చిన్న చిన్న స్వల్పమైన మార్పులు అయినప్పటికీ కూడా కస్టమర్ దగ్గరకు వచ్చినప్పటికీ వాళ్ళని కన్విన్స్ చేయడానికి కొంత ఇబ్బంది అవుతుంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో మారుతున్న రేట్లు కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇప్పుడున్న ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్స్ మోడ్లో కానీ ఓవరాల్గా చూసుకుంటే కనుక దాని ఏదైతే మనం ఆ రేట్ ఆఫ్ రేషియో, ఆ స్పాన్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో ఇవి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నది మేము చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే గోల్డ్ ఆర్ సిల్వర్ ఈ మెటల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎప్పటికైనా ఇది ఇంక్రీజ్ అయ్యే ఇన్వెస్ట్మెంట్ అనేది చెప్తున్నారు. అది గోల్డ్ షేర్స్లో కానీ, ఆర్నమెంట్ గోల్డ్స్లో కానీ, లేకపోతే బిస్కెట్ గోల్డ్స్లో కానీ మనం బంగారం మీద ఎలా మనం ఇన్వెస్ట్ చేసినా కూడా బంగారం అంటే బంగారమే, ఇది వాళ్ళు చెప్తున్నమాట. ఖచ్చితంగా మంచి ఇన్వెస్ట్మెంట్లో మనం బెనిఫిషియర్స్ అవుతాం తప్పితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొద్దిగా ఇప్పుడు కొన్ని చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ నడుస్తున్నప్పటికీ కూడా అవేమీ పెద్దగా కస్టమర్ మీద అంటే మన వినియోగదారుల మీద ప్రభావం చూపించే మార్పులు అయితే కాదు. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో వచ్చే చిన్న చిన్న మార్పులు మాత్రమే. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తిగా స్టాండర్డ్ అయ్యి బంగారం ధర అనేది పెరుగుతుంది అనేది మేము కూడా ఖచ్చితంగా విశ్వసిస్తున్నాం. దానికోసం మేము కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నాం అంటున్నారు. ఏదేమైనా గోల్డ్ రేట్స్ ఇంక్రీజ్ అనేది తరుగుతున్న గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అనలిస్టులు అందరూ చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ.